మనం వెళ్ళిపోవాలి, లాస్ట్కి వెళ్ళిపోవాలి, లాస్ట్కి వెళ్ళిపోవాలి, లాస్ట్ కూర్చోడానికి ఆగే సైడ్ చూద్దాం. అట్లా వచ్చేసేయండి, బట్టలు అక్కర్లేదు, బట్టలు అక్కర్లేదు, అట్లా వచ్చేసి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. మన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు బస్సు ప్రయాణంలో కూడా దివ్యాంగులకి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేయటం, ఆ వాగ్దానాన్ని ఈ రోజున ఉగాదికి ముందు రోజు మనం ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ సర్వీసులందు 40% కంటే అంగవైకల్యం ఎక్కువ ఉన్న దివ్యాంగులకు బస్సు ప్రయాణం ఉచితం. అలాగే 50% రాయితీతో, అంటే సగం ఛార్జీతో నాన్ స్టాప్ సర్వీసులు, ఆల్ట్రా డైరెక్ట్ సర్వీసులు, సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులు, అలాగే దృష్టిలోపం 100% ఉన్నట్లయితే వారికి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు తోడుగా ఎస్కార్ట్ వచ్చే ఒక వ్యక్తికి కూడా 50% రాయితీ, అనగా సగం ఛార్జీ చెల్లించి ప్రయాణం చేయవచ్చు. మరియు బుద్ధిమాంద్యం ఐక్యూ 69 కన్నా తక్కువ ఉన్న వికలాంగులకు కూడా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తోడుగా వచ్చే వ్యక్తికి సగం ఛార్జీ చెల్లించి ప్రయాణం చేయవచ్చు. ఈ కార్యక్రమం ఈ రోజున మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. అయితే ఒకటి ఏంటంటే, ఈ 40% పైన ఉన్న దివ్యాంగులందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకోవాల్సిన అవసరం. నమోదు చేసుకున్న పాస్ తీసుకున్న వాళ్ళకి, బస్ పాస్ తీసుకున్న వాళ్ళకి మనకి సౌకర్యం వర్తిస్తుంది. ఎందుకంటే అవనగడ్డ నియోజకవర్గంలో దాదాపు 6,862 మందికి మనం అంగవైకల్య పెన్షన్స్ ఇస్తున్నాం. అది కాకుండా అదనంగా మళ్ళా 392 మందికి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్ 321 మందికి, అంటే మూత్రపిండం, కాలేయం, గుండె మార్పిడి, అలాగే బోధ వ్యాధి, దీర్ఘకాలిక మూత్రపిండి వ్యాధి, అలాగే కుష్టి వ్యాధి, అలాగే హిమోఫీలియా సంబంధిత రక్త సంబంధిత వ్యాధులతో, అలాగే తలసేమియా రక్త మార్పులు చేసిన వాళ్ళకు కూడా మనం 321 మందికి మనం పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. వీరందరూ కూడా దీంట్లో ఎవరైతే 40% దాటిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా పాస్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. వారందరూ కూడా ఈ ఉచిత ప్రయాణం అన్నది వాళ్ళందరూ కూడా అమలవుతుంది. అంచేత ఈ కండిషన్ మాత్రం ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ దాదాపు 41,938 మందికి దాదాపు 18,40,09,500 రూపాయలు మనం ప్రతి నెల కూడా ఇస్తున్నాము. దీంట్లో ఈ వికలాంగులు కూడా మనం ఇందాక చెప్పిన వికలాంగులకు కూడా మనం దాదాపు 6,840 మందికి మనం
పెన్షన్స్ ఉంది. అయితే ఈ వికలాంగుల పెన్షన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అర్హులు కాదు దీంట్లో. అంటే దాన్ని 40% పైన ఉన్నవారు మాత్రం అర్హులు అవుతారు. వాళ్ళు కూడా ఇక్కడ బస్ పాసులు తీసుకుని దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని వాళ్ళ దివ్యాంగుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుంది, ఒక భరోసా ఇస్తుందంటానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నేను ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ఈ విషయం ప్రజల తరఫున